హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంకాయతోటి బజ్జీలు చేస్తున్నాను. వేసుకుందాము. సాల్ట్, సరిపడా సాల్ట్, పసుపు వేసుకుందాం, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇవన్నీ మంచిగా కలిసేటట్టు మిక్స్ చేసుకుందాము. కొంచెం అంత వాటర్ పోసుకుందాం. చూడండి, ఇలా కొంచెం లిక్విడ్ లాగా, అంటే థిక్ లిక్విడ్ లాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇవి వంకాయలు ముంచడానికి అనమాట, వంకాయలు కన్నా ముంచడానికి. ఫ్రెండ్స్, వంకాయ ఇలా తరుక్కున్నాను కదా, ఇవన్నీ ఇందులో ఇలా డిప్ చేసుకోవాలి. మంచిగా అంతా పట్టించాలి, అప్పుడు కన్నా వంకాయ బాగుంటుంది. ఇలా డిప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలంటే సన్నగా పొడవుగా దొరుకుతాయి కదా వంకాయలు, వాటితో కూడా వేసుకోవచ్చు. ఈ పెద్ద వంకాయ ఏంటంటే కండ ఉంటుంది కదా, కొంచెం తినడానికి బాగుంటుంది అన్నమాట, రుచిగా. ఫ్రెండ్స్, కొన్ని ఇలా డిజైన్ కట్ చేశాను, అంటే పిల్లలు కొంచెం డిజైన్ ఉంటే తింటారు కదా ఇంట్రెస్ట్గా, అలా అనమాట. చూడండి ఫ్రెండ్స్, మసాలా అంతా పట్టించేసాను. ఇలా మసాలా పెడితే లోపల సప్పగా లేకుండా వంకాయ కమ్మగా ఉంటుంది తినేటప్పుడు. ఇప్పుడు మనం బజ్జీ పిండి రెడీ చేసుకుందాము. ఇదే ప్లేట్లో శనగపిండి వేసుకుందాము. క్రిస్పీనెస్ కోసం నేను కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. నా దగ్గర బీప్ పిండి లేదు, మీరు బీప్ పిండి ఉంటే బీప్ పిండి వేసుకోవచ్చు. కొంచెం వామ్ వేసుకుంటున్నా, కొంచెం నువ్వులు వేసుకుందాము, బాగుంటుంది టేస్ట్. వంట సోడా కొంచెం వేసుకుందామండి, లేకపోతే ఆయిల్ గుంజుతుంది, చూసుకొని వేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకుందాము. వాటర్ పోసుకుంటూ బజ్జీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా బాగా బీట్ చేసుకోవాలి, ఇలా బాగా 2 minutes 3 minutes, అప్పుడే బజ్జీలు మనకి స్మూత్గా క్రంచీగా బాగా వస్తాయి అన్నమాట. సాల్ట్ వేసుకోవాలి. నేను పిండి తడిపేటప్పుడు సాల్ట్ అవన్నీ వేయటం మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. కొంచెం కారం వేసుకుందాం, పసుపు వేసుకుందాం, బజ్జీలు బాగా కలర్ఫుల్గా వస్తాయి. మంచిగా ఇవన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకుందాము. బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందాము. ఇలా వేసుకుందాము జాగ్రత్తగా ఆయిల్లో. బజ్జీలు వేసేటప్పుడు హైలో పెట్టుకుందాము. ఫ్రెండ్స్, ఇలా వేసినప్పుడు హైలో వేసుకోవాలి, ఇలా కాల్చేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకోవాలి, అప్పుడే లోపల వంకాయ కూడా ఉడుకుతుంది మంచిగా. ఫ్రెండ్స్, చూడండి, వంకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగున్నాయి, ఎంత కలర్ఫుల్ ఉన్నాయో. ఇలా డిజైన్గా రౌండ్గా కూడా కట్ చేసేస్తాను. చాలా బాగుంటాయి, పిల్లలు బాగా తింటారు ఇంట్రెస్ట్గా. ఎట్లాగా వర్షాకాలం కాబట్టేసి ఇలా ఒక్కొక్కటి ట్రై చేసుకొని తిన్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.